Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Patang Telugu movie review and rating. యాక్టెడ్ బై అందరూ కొత్త యాక్టర్సే. 2 hours 40 minutes రన్ టైం ఉంది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు ఛాంపియన్, సంబాలా, ఏసా, రొసబా, అనకొండ, దండోరా రివ్యూస్ ఇచ్చాను. కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇన్ని సినిమాలు ఉన్నప్పుడు అన్ని రివ్యూలు ఒకే రోజు చూసేవాళ్ళం కదండి, అందుకే టైం పట్టింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ ఎవరి వరకు చూడండి. స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఇద్దరు హీరోలు ఉంటారు, ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఆ ఇద్దరు హీరోలు. ఇంకా తర్వాత ఏమైంది ఏంటి, ఆ గాలిపటం పోటీల్లో గెలిచిన వాడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఎవరు గెలిచారు ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయానికి కనుక వస్తే, నాకైతే డీసెంట్గా అనిపించిందండి. మరీ ఎక్సలెంట్ అన్న కానీ కొన్ని చోట్ల అయితే పడి నవ్వేలాగా ఎక్సలెంట్గా అనిపించింది, కొన్ని చోట్ల డీసెంట్గా అనిపించింది. ఇది ఒక మంచి ప్రయత్నమే అని అయితే చెప్పచ్చు. ఇంకా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. రేటింగ్ అసలు మిస్ అవ్వద్దు. ప్లస్ పాయింట్స్ వస్తే ఎస్పీబీ చరణ్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తక్కువసేపు ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. కామెడీ టైమింగ్తో వీటితో గౌతమ్ వాసుదేవ్ మేనన్ కూడా కథ వింటున్నట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగానే చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జోస్ జిమ్మీ అని మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఆ మ్యూజికే బిగ్గెస్ట్ హైలైట్. పాటలు అన్నీ బాగున్నాయి ఈ మ్యూజిక్తో. ఇంకా డైరెక్టర్ వచ్చేసి ప్రణీత్ పత్తిపాటి అని, ఈయన కూడా బాగానే చేశారు. డైరెక్షన్ నవ్వుకునేలాగే చేశారు. మరి ఎక్సలెంట్ కాకపోయినా డీసెంట్గానే అనిపించింది డైరెక్షన్ అయితే నాకు. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఇవన్నీ ఎడిటింగ్, ఇవన్నీ న్యాచురల్ లొకేషన్స్లో తీయడం, ఇంకా కైట్ ఫెస్టివల్ గురించి చూపించడం, దీపావళి పండుగను కూడా ఇంక్లూడ్ చేయడం, ఇవన్నీ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ 1 hour 4 minutes చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం బాగానే ఉన్నా కూడా సెకండ్ హాఫ్ 1 hour 35 minutes రన్ టైం అవడంతో చాలా అంటే చాలా స్లోగా అనిపించింది. ఇందులో అందరు యాక్టర్స్ బాగా చేశారు. ముఖ్యంగా ఇద్దరు హీరోలు అండ్ ఒక హీరోయిన్ బాగా చేశారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఇన్ని సినిమాల మధ్యలో రావడం వల్ల ఏమో అసలు తెలీదు, ప్రీమియర్స్ కూడా వేసారంట, అది కూడా తెలియదు నాకు. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు, అందరూ బాగానే చేశారు. ఇంకా నా రేటింగ్ వచ్చేసి 4.6 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.